వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భూబకాసురులకు సంబంధించింది కొద్ది రోజుల క్రితం ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. రేరా చట్టాలు ఏమంటున్నాయి, డిటిసిపి ఏమంటుంది, హెచ్ఎండిఏ ఏమంటుంది, చట్టాలు ఏమంటున్నాయి, భూబకాసురులు తనకు తానుగా వెంచర్లు వేసేసి తనకు తానుగా లేఅవుట్లు చేసేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సామాన్యమైన ప్రజలు, మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్ ప్రజలు తనకు సంబంధించిన కష్టార్జితమైన తన డబ్బును పైసా కూడబెట్టి తనకు ఒక సొంత ఇల్లు, సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఎక్కడో ఒకట చోట ఇన్వెస్ట్ చేస్తారు. తెలియక లేక తెలిసో వాళ్ళు ఏదైతే ఏజెంట్ చెప్పే మాటలకు బలవుతున్నారో ఆ విషయంపై మరొకసారి హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం చుట్టుపక్కల ఇంకొక భూబకాసురునికి భాగవతం బయటపెట్టడానికి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ మీ ముందుకొచ్చింది. ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తాం. ఇప్పుడు ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో రేరా, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీస్, డిటిసిపి లేఅవుట్స్కు భిన్నంగా వారు ఏదైతే విధి విధానాలు నిర్వహిస్తారో దానికి భిన్నంగా లేఅవుట్లు చేసి భూ ఆక్రమణకు గురి చేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లా కంది మండల్ చిల్పూర్ విలేజ్, చీపూర్ విలేజ్ సంబంధించిన అనేక సర్వే నంబర్లలో కేవలం అగ్రికల్చరల్ ల్యాండ్ను తనకు సంబంధించి చేసి లేఅవుట్లు చేసి రేరా అనుమతులు లేకుండా, రేరాకు సంబంధించిన అనుమతి లేకుండా కేవలం ఇక్కడ మనం చూస్తున్నాం ఏజెంటుకు సంబంధించిన నామమాత్రం రిజిస్ట్రేషన్ ఇక్కడి నుంచి వెళ్ళి పత్రించి ఈ అనేక మంది ఎవరైతే తన సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ప్రలోభాలకు గురి చేసి అడ్వాన్సులుగా 400 ప్లాట్లలో సంబంధించిన 200 పై చిలుకు ప్లాట్లకు సంబంధించిన మొదటి స్థానంలోనే ప్రీమియం లాంచింగ్ అనుకుంటూ వాళ్ళు దానికి సంబంధించిన వారి దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు దనుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించిన మనం పూర్తి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశాము, అంతలో సక్సెస్ అయ్యాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో రేరా సంబంధించిన సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతోటి మాట్లాడారు. అలాగే డిటిసిపి జాయింట్ డైరెక్టర్ అనేటువంటి రమేష్ బాబు గారు కూడా మాట్లాడారు. అదే సమయంలో ఇప్పుడు మనకు ప్రత్యేక ప్రసారం ద్వారా జూమ్ లింక్లో నెరెళ్ళ హనుమంత్ గౌడ్ గారు, రిటైర్డ్ తహసీల్దార్ మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. హనుమంత్ గౌడ్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. అలాగే తోట వేణుగారు, సోషల్ యాక్టివిస్ట్, ఈరోజు మనతోటి జూమ్ లైన్లో మనతోటి మాట్లాడడానికి ఈ కుంభకోణంపై ఎలా జరిగింది, ఎంతమంది మోసపోతున్నారు వివరించడానికి తోట వేణుగారు కూడా మనతోటి ఉన్నారు. ఇంకొక పూర్ణ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్, అతను కూడా మరి కొద్దిసేపట్లోనే మనతోటి సార్. ప్రస్తుతానికి దీనికి పూర్తిగా ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రత్యేకంగా నెలల తరబడి అన్వేషణ సాగించి ఈ బండారాన్ని బయటపెట్టిన తర్వాత రేరా కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఏదైతే మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చామో ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఏదైతే అవకతవకలు జరిగాయో దాన్ని వివరించడానికి, దానికి సంబంధించిన పూర్తి విచారణ జరిపించాలి. ఎప్పుడైతే ఒక ప్రీమియర్ ఓపెనింగ్ సెరమనీలోనే ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం జరిగింది, ఇప్పటిదాకా చేసిన వెంచర్లకు సైతం ఇన్వెస్టిగేట్ చేయండి, దీని మీద పూర్తిగా విచారణ చేపట్టి అసలు ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారు, ఏ రాజకీయ నేతల హస్తం ఉన్నది, ఏ అధికారుల హస్తం ఉన్నది, ప్రతి ఒక్క విషయం చేపట్టిన మై స్పెషల్ కరెస్పాండెంట్
ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ గారు కూడా ఈరోజు మనతో స్టూడియోలో లైన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ హ్యాట్స్ అప్ టు మిస్టర్ ప్రసన్న కుమార్ ఫర్ దిస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అండ్ ఇన్వెస్టిగేషన్ complete. He has brought or limelighted the complete ventures which is completely illegal without having any proper permissions, without having any proper documentations. They are selling these lands to the common people. So that's why just we have to give complete congratulations to Mr. Prasanna Kumar. Prasanna Kumar garu ee roju ee vishayanpai మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా దీనికి ఈరోజు సక్సెస్గా సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సైజ్ టీవీ మీకు ధన్యవాదాలు చెప్తుంది. అలాగే ఈరోజు ప్రస్తుతం మీరు మీ అనుభవాలను దీనికి సంబంధించిన ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నబోయారో ఆ నేపథ్యంలో మీకు ఏదైతే అడ్డంకులు వచ్చాయో ఆ అనుభూతులు ఒకసారి చెప్పండి, తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. జమీల్, ఫోర్సైజ్ టీవీ ఏదైతే ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోతున్నారో వారికి చట్టాలు తెలియక వారు ఏదైతే వెంచర్ల లోపల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వారిని కాపాడడానికి, వారికి అవగాహన కల్పించడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలపైన అవగాహన కల్పించడానికి ఫోర్సైజ్ టీవీ యాజమాన్యము చేపట్టిన కార్యక్రమం లోపల నేను భాగస్వామ్యం అవ్వడం నేను గర్వంగా భావిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇలా అనేక మంది తెలియక వారి కష్టార్జితము వారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంపాదించుకున్నటువంటి పైసలు, కూడబెట్టుకున్నటువంటి పైసలు, పెన్షన్ పైసలు అవన్నీ తీసుకెళ్ళి ఇటువంటి ఇల్లీగల్ వెంచర్స్ లోపల పెట్టుబడి పెట్టి ప్లాట్లు కొని వారు తర్వాత ఇల్లు కట్టుకోవాలన్నా అమ్మాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇల్లీగల్ వెంచర్ కాబట్టి మీకు అమ్ముకోవడానికి మీకు పర్మిషన్ లేదు, అదేవిధంగా మీకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారో దానిపైన ఫోర్సైజ్ టీవీ వెంబడి ఉంది. దానికి ఇటువంటి వెంచర్లను బట్టబయలు చేయడానికి ఫోర్సైజ్ టీవీ చేపట్టే కార్యక్రమము ఏదైతే ఉందో దానిపైన నేను దాంట్లో పనిచేయడము నేను చాలా దీంట్లో గర్వంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వెంచర్కి వస్తే కనుక ఏదైతే సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు ఒక 14 వెంచర్లను చేస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా కంది మండలం, సంగారెడ్డి జిల్లా కంది మండలము చిదురుప్ప అండ్ ఆరుట్ల విలేజ్ లోపల 250 ఎకరాల ఫామ్ ల్యాండ్ వెంచర్ చేస్తూ ఉన్నారు. 250 ఎకరాలు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న 100 ఎకర్స్ అని చెప్పి వారు ఓపెన్గా వారి యొక్క బ్రోచర్స్ లోపల వారు ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ లోపల వారు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ 100 ఎకరాల వెంచర్ చేస్తున్న 45 ఎకరాలకు వారు ప్లాటింగ్ చేయడం జరిగింది. సో 45 ఎకరాల ప్లాటింగ్ చేసినటువంటి ఆ వెంచర్ లోపల అయితే వారు చేయాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏమి చేయకుండా వారు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కట్టకుండా ప్రజలను మోసం చేస్తూ ఫామ్ ల్యాండ్ వెంచర్స్ అని చెప్పేసి వారు వెంచర్ చేసి వారు అమ్మకాలు చేపడతా ఉన్నారు. మొత్తం సుమారు 460 ప్లాట్లకు పైగా వారు వెంచర్ చేయడం జరిగింది. 2 గుంటల నుంచి పెడితే 5 గుంటల వరకు వారు వెంచర్ చేశారు ఒక్కొక్క ప్లాటు. మొత్తం దాంట్లో 220 ప్లాట్లు మార్చ్ 25కి వరకు బుకింగ్ చేయడం జరిగింది. వారు దాంట్లో 3 ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. సో మేము దీనిపైన చాలా డీప్గా వెళ్ళడం జరిగింది. ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్స్ అనేటివి లీగలా ఇల్లీగలా, ప్రజలు దీంట్లో కొంటే లాభం జరుగుతుందా లేకపోతే వారు కష్టాల పాలవుతారా, అదేవిధంగా ఏదైతే ఫామ్ ల్యాండ్ వెంచర్స్ అనేటివి ఉన్నాయో ఇవి తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడెక్కడ ఉన్నా అన్నిటికీ మేము ఫోర్సైజ్ టీవీ ఖచ్చితంగా చెబుతున్నాం, మీరు వెంటనే అనుమతులు తీసుకోండి, లేకపోతే మా ఫోర్సైజ్ టీవీ మా యొక్క టీం ఖచ్చితంగా మీ బండారాన్ని బయట పెడుతుంది. ఏదైతే సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ చేస్తున్నారో 2000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోసుకోవడానికి వారు పన్నాగం పడడం జరిగింది. దీన్ని మేము ఈరోజు బట్టబయలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయలు కూడా ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, ప్రజల చెమట చుక్క ఆ డబ్బు. అనేక మంది కూలీ నాలి చేసుకొని సంపాదించిన పైసలు కొడుకులకు బిడ్డలకు వారి భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి నిధి లాంటి డబ్బులను తీసుకెళ్ళి ఇటువంటి ఇల్లీగల్ వెంచర్ లోపల పెట్టుబడి పెట్టి వారు ఫ్యూచర్లో ప్లాట్లు కొని పాట్లు పొందేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఇప్పుడు మనం
ఏదైతే హెచ్ఎండిఏ పరిధి లోపల హెచ్ఎండిఏ అనుమతులు కంపల్సరీ ఉండాలని చెప్తా ఉన్నా, అదేవిధంగా రెరా అనుమతులు ఖచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్ ఉండాలన్నా కానీ వారెవరు కూడా తీసుకోవడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కట్టకుండా, పన్నులు చెల్లించకుండా ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి వెంచర్లు చేస్తూ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. రేపు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు ఈ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకునేటువంటి పర్మిషన్ రాదు. ఇటువంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ వెంచర్ లోపల మీరు ప్లాట్లు కొన్నారు కాబట్టి మీకు ఇల్లు కట్టేటువంటి అనుమతులు రావు. అటువంటి పరిస్థితులు ప్రజలు మీరు ఖచ్చితంగా గమనించాలి. ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టపడ్డ సొమ్ము ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోకండి. ఇదే మేము కోరుకునే ఫోర్ సైడ్స్ టీవీ కోరుకునేది ఏంటంటే ప్రజల సొమ్ము అక్రమార్కుల చేతుల్లో పడకూడదు. ప్రజల డబ్బు ఏదైతే ఉందో దీన్ని సక్రమంగా ఏదైతే అన్ని అనుమతులున్న వెంచర్లో పెట్టుబడి పెట్టుకోండి. ఒక రూపాయి ఎక్కువైంది కావచ్చు కానీ మీకు భద్రత భరోసా ఉంటుంది, ప్రభుత్వం మీతో అండ ఉంటుంది. అక్రమ వెంచర్లో మీరు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాటి చెప్పుడు మాటలు విని ఒక 1000 రూపాయలు గజంకు తక్కువ వస్తుంది అనుకొని మీరు ఆశ పడితే ఆశ మీకు ఆవిరైపోతుంది. రేపు మీ డబ్బులు పెట్టిన డబ్బులు మొత్తం కూడా దాంట్లో ఇరుక్కపోయి ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితులు ఇప్పుడు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయంపైనే మేము ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలపైన మేము కుండ బద్దలు కొట్టినట్టు మేము ఎవరికి భయపడేది లేదు. అనేక మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ నుంచి వస్తూ ఉన్నాయి, బయట నుంచి వస్తూ ఉన్నాయి, ఇంకా వేరే రకాల కూడా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరింపులు చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన వ్యక్తులు కూడా మాకు ఫోన్ చేసి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అయినా మేము వెనక్కి తగ్గేది లేదు. ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. జమీల్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినైతే ఫస్ట్ ఉల్లంఘించిన ఒక్క విషయం మాత్రం చాలా ఓచర్లోనే మనం చూస్తున్నాం. వచ్చింది సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరుపు విలేజ్, అలాగే అరుట్ల విలేజ్ చూపెడుతుంది పటాన్ చెరువు. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదే చూస్తున్నాం. ప్రతి చోట అడుగడుగున అవకతవకలు, అడుగడుగున మిస్ఇన్ఫర్మేషన్, అడుగడుగున ప్రజలకు మోసం చేసే రీతిగానే కనబడుతుంది. ఈ విషయంపై మనం ఒకసారి రేరాకు సంబంధించిన రేరా ఏమంటుంది మనం మాట్లాడడానికి మనం విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్రటరీ రేరా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో మేము విన్న తర్వాత మనం రిటైర్డ్ తహసీల్దార్ అయినటువంటి హనుమంత్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద బైట్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి, రేరా సెక్రటరీ. ఎక్కువ ఏరియా ఉన్నా కూడా లేకపోతే 8 యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్నా వాళ్ళందరూ విధిగా తీసుకోవాల్సిందే. ఒకవేళ అట్లా తీసుకోకుండా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా ఈవెన్ ఫామ్ ల్యాండ్స్ అని కూడా ఈ మధ్య నోటీస్కి వచ్చినాయి, అథారిటీ నోటీసులు కూడా వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే స్క్వేర్ యార్డ్ బేసిస్ మీద సేల్ చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు DTCP అప్రూవల్స్ లేవు, GHMC అప్రూవల్ లేవు. ఇట్లాంటివి కూడా మన అథారిటీ సీరియస్గా తీసుకొని వాటి కూడా హెవీ పెనాల్టీ విధించడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు నోటీస్కి వచ్చినవి ఏంటంటే ముఖ్యంగా ప్రీ లాంచ్ ఆఫర్స్ అని ఒక 7,000 చదరపు మీటర్స్ రేటు ఉండే ఏరియాని అట్రాక్షన్ కోసం 3,000 3,500 అమ్ముతామని ఎవరైతే ఆశ పెట్టి బిల్డర్స్ కొంతమంది చేస్తున్నారు కదా, వాటికి లొంగి ఆశపడి మోసపోయి రేరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో మీరు దయచేసి ఇన్వెస్ట్ చేయవద్దు. రేరా రిజిస్ట్రేషన్ అనేది కొనుగోలుదారుకి, బయ్యర్కి, అలాటీస్కి భద్రత. కాబట్టి అందరికీ సూచన ఏంటంటే రెరా రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్టులో నుంచి ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ, హౌజెస్ కానీ, విల్లాస్ కానీ కొనండి అని చెప్పి నా విజ్ఞప్తి. 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఏరియా ఉన్నా కూడా లేకపోతే 8 యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్నా వాళ్ళందరూ విధిగా తీసుకోవాల్సిందే. మనం ఇప్పుడు చూసాం రేరా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఏం మాట్లాడాలో ఫోర్ సైడ్స్ టీవీ ఏమంటుంది, రేరా చట్టం, రేరా యాక్ట్ ఏమంటుంది, ఏ ప్లాట్కి ఎట్లా చేసుకో, ఫామ్ ల్యాండ్స్ ఏంటి, ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ సంబంధించిన ఒక రెసిడెన్షియల్ సంబంధించిన ల్యాండ్స్ సంబంధించిన ఏమంటున్నారు అనేది మాట్లాడారు.
అయితే మనం చూస్తే చిదురుప్ప విలేజ్కు సంబంధించిన అనేక సర్వే నంబర్లలో ఆరుట్లకు సంబంధించిన అనేక సర్వే నంబర్లలో అది కేవలం అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే అని చూపెడుతున్నది. ఏదైతే మనం చూస్తున్నాం పట్టా పాస్బుక్లలో కూడా దాంట్లో మార్చకుండా వారిని ఎలా ప్రలోభాలకు గుడ్లు చెట్టి ఏజెంట్లు మోసపూరిత మాటలు చెప్పి అమాయకమైన ప్రజల నుంచి చేశారు. దానికి తోడు ఈరోజు ఏదైతే మనం కేమ్ యాప్ చూస్తున్నామో అలాగే సినీ సెలబ్రిటీలు సినీ తారలు వారికి సంబంధించింది వారు ఏదైతే యజమాన్యాలు చెప్పే ఏదైతే ఇస్తున్నారో కాసులకు కక్కుర్తి పడి లేని వెంచర్లుగా లీగల్ వెంచర్లుగా సృష్టించుకుంటూ వారికి సంబంధించిన తారలు రావడంతో అనేక మంది దానికి కూడా ఆకర్షితులై తన కష్టార్జితాన్ని మొత్తం అక్కడ ధారపోస్తున్నారు. అయితే 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది 1 రూపాయి 2 రూపాయి కోటి 2 కోట్లు కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, మున్సిపాలిటీలు ఏం చేస్తున్నాయి, డిటిసిపి ఏం చేస్తుంది, కలెక్టర్ సంబంధించిన ఏం చేస్తున్నారు, మనకు సంబంధించిన రేరా ఏం చేస్తుంది అనేది ఇప్పటివరకు హెచ్ఎండి ఏం చేస్తున్నది అనేది ఇప్పటిదాకా ప్రశ్నార్థకం ఉన్నది. ఇల్లు కాలిన తర్వాత మనం మొరబెట్టుకునే బదులు దానికి ముందే మనం దానికి కట్టడి చేస్తే బాగుంటుంది. కేవలం ఇప్పుడు ఏది ప్రీమియర్ లాంచింగ్ పేరుతోనే ఎన్నో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిన ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకోవడానికి ప్రయత్నం చేసిన భాగంలో ఇప్పుడు మన హనుమంతు గౌడ్ గారు, నెరెల్ల హనుమంత గౌడ్ డిప్టీ తహసీల్దార్ గారు ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి విందాం ఈ విషయంపై. సార్ హనుమంతు గౌడ్ గారు చెప్పండి సార్, ఇటు ప్రస్తుతం ఏదైతే మనం సన్ రైజ్ ఇన్ఫ్రాకు సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ మనం బట్టబయలు చేస్తున్నామో ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? మీరు ఇటువంటి ఇనిషియేషన్ తీసుకోవడం చాలా మంచిదండి, అభినందిస్తున్నాను. ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారిని. ఈ భూములు అనేది వాళ్ళు తీసుకునేటప్పుడు కంపల్సరీ ప్రభుత్వ భూమా, నాలా భూమా, నది భూమా అనేది చూడాలి. తర్వాత కన్వర్షన్ అయిందా కాలేదా, వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ కావాలి, నాలాగా కన్వర్షన్ కావాలి, అయిందా కావాలి అనుమతి పొందాలి. తర్వాత వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు రైతుల మధ్యలో వారసుల మధ్యలో డిస్ప్యూట్ ఉందా, ఆల్రెడీ ఇదివరకు ఏదైనా ఉద్దేశం కొద్ది ప్రభుత్వం సేకరించిందా, ఇవన్నీ చూసి వీళ్ళు వెంచర్స్ పెట్టాలి. అట్లా కొన్నిట్లో జరుగుతలేదు. ఇది సరిగ్గా చూసుకొని ఇది ప్లాట్లు కొనే వాళ్ళు కొనుక్కోవాలి, ఇళ్ల నివాసం కోసం కొనుక్కునే వాళ్ళు ఇవన్నీ కొనుక్కోవాలి. కొనుక్కే ముందు పేపర్ కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా మంచిది వకీల్పాలి. ఎందుకంటే రేపు ఎవరైనా నన్ను తప్పించారు, నాకు ఇది అనవసరంగా విరాసత అయింది, వాళ్ళకి నన్ను స్కిప్ చేసారు, నేను వారసుని అని వచ్చినప్పుడు మనం కొన్నలో నష్టపోతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇటువంటి మీరు అవేర్నెస్ కల్పించడం చాలా సంతోషం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి మనం చూస్తున్నాం ప్రీమియర్ లాంచింగ్ పేరుట దాదాపుగా 250 పైగా ప్లాట్లు అతను ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇందులో చాలామంది మోసపూరితంగానే మోసపోయిన వాళ్ళని తెలుస్తున్నారు. మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఇది అగ్రికల్చర్ ల్యాండ్గానే మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ రెసిడెన్షియల్ కానీ ఇంకా ఫామ్ ల్యాండ్స్ కానీ ఎక్కడ మెన్షన్ చేసి లేదు, వాళ్ళకి సంబంధించిన సరి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మనం చట్టం ఏమంటుందండి? చట్టం కొనే వాళ్ళు అన్ని చూసుకోవాలండి. అది ఇనాం భూముల, ఎన్ఎన్సి భూముల, ఇనాం భూములు అంటే సుందరి ఇనాము, నేరటి ఇనాము, బల్వతా ఇనాము, కిద్మతి ఇనాము ఇవన్నీ ఉంటాయి. అవి మళ్ళా ఇనాం భూములు అనుకుంటే ఇనాందారు ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకొని అమ్ముకోవాలి, ఓనర్షిప్ సర్టిఫికేట్ లేకుంటే అమ్మరాదు. తర్వాత కౌలుదారు భూములైనా కానీ అవి చూసుకోవాలి. తర్వాత సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు రకరకాలు ఉంటాయి, అవన్నీ చూసుకొని చేసుకోవాలి. కొనే వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆఫీసులకు పోయి మంచి వాళ్ళ వకీలు చూపించుకొని టైటిల్ తర్వాత పేపర్ కూడా ఇచ్చుకోవాలి. మేము పడబోతున్నాం, ప్లాట్ మేము పడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్న ఏం చేసిన అభినందనం. రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన వారు అసైన్ భూములను కూడా స్వాధీనపరుచుకున్నారు. అలాగే ప్రొహిబిటెడ్ భూమి ఏదైతే ఉన్నదో బాజాప్తా ఏదైతే మెన్షన్ చేసి ఉన్నదో అన్ని కూడా పరుచుకున్న తర్వాత అదిగా ఇల్లీగల్గా వారి పేరిట చేసుకొని తర్వాత వారు వేరే వాళ్ళ మీద క్రయ విక్రయాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి ఇంకొక మిత్రుడైనటువంటి మన ఎవరైతే పాల్గొంటున్నారో తోట వేణుగారు ఎవరైతే మాట్లాడుతున్నారో
సోషల్ యాక్టివిస్ట్. ఆయనకు సంబంధించిన మనం విశ్లేషణ ఆయన మాట వినే ముందు మనం ఒక్కసారి ప్రస్తుతం ఎవరైతేనో DTCP జూనియర్ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి రమేష్ బాబు గారు ఏమంటున్నారో మనం ఒకసారి విని తర్వాత మనం వేణుగారి దగ్గరికి వెళ్దాం. జాయింట్ డైరెక్టర్ రమేష్ బాబు గారి PCR, ప్లీజ్ ప్లే దట్ బైట్. ఒక నంబర్ ఉంటుంది, లేఅవుట్ నంబర్ ఉంటుంది. లోకల్ మున్సిపాలిటీ కానీ లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళ ద్వారా మనం అనుమతులు జారీ చేయబడతాయి. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు అలాంటి అనుమతులు పత్రాలను, అంటే అనుమతి ఇచ్చిన పత్రాలను, ముద్రలు అవన్నీ వెరిఫై చెక్ చేసుకున్న తర్వాత కానీ వాళ్ళు కొనుక్కోవాలి. అనుమతి లేని వాటిల్లో కొనుక్కుంటే అవి ఎలాంటి అనుమతులు మళ్ళీ రేపు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కానీ వాటి అనుమతులు ఇవ్వబడవు. అనుమతి అనేది కంపల్సరీగా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ యూడిఏలో మాత్రం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారు ఇస్తారు. మిగతా పంచాయతీలో మున్సిపాలిటీలో మాత్రం కంపల్సరీగా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ గారి టెక్నికల్ అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. జీపీ లేఅవుట్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఇన్వాలిడ్. దానికి వారికి ఆ జీపీ అనే దానికి ఎప్పుడు కానీ ఎలాంటి అధికారం లేదు లేఅవుట్ మంజూరు చేయడానికి. ఒకవేళ అనధికారికంగా ఏదైనా లేఅవుట్ తయారు చేసినా కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ అధికారం ఉంది. కంపల్సరీగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. అనధికార లేఅవుట్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేటువంటిది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాయి. సో అనధికార లేఅవుట్లలో ప్రస్తుతానికి ఉన్న దీని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అనధికార వెంచర్లలో రిజిస్ట్రేషన్లు జరగవు. సో ఒకవేళ అనధికార వెంచర్లు గతంలో జరిగిన వాటిలలో కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా ప్రజలు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ని కానీ లోకల్ పంచాయతీని కానీ లోకల్ మున్సిపాలిటీని కానీ వచ్చి ప్రాపర్గా తెలుసుకొని కొనుక్కుంటేనే వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు పాల్గొకుండా ఉంటారు. ఇప్పుడు అనుమతి లేకుండా అంటే అనుమతి అని మనం ఇప్పుడు ప్రస్తుతం రమేష్ బాబు గారు DTCP జాయింట్ డైరెక్టర్ మాట్లాడిన విషయాలను మనం విన్నాం. ఇదే విషయంపై ఇంకొకసారి మనం చెప్తున్నాం ఏంటంటే ఇదొక్కటే కాదు, సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటే కాదు, అనేక రియల్ ఎస్టేట్లకు సంబంధించిన ఒక్కొక్కటి ప్రతి వారం ఒక్కొక్కటి యాజ్ యూజువల్గా ఇంతకుముందే 4Sides TV చాలా ఖచ్చితంగా చెప్పింది. ప్రతి వారం ఒక రియల్ ఎస్టేట్ ఏదైతే ఇల్లీగల్గా వెంచర్ చేశారో, లీగల్గా పోతే మాకేం ఇబ్బంది లేదు, లీగల్గా మీరు వెళ్ళండి, లీగల్గా అమ్మండి, లీగల్గా వాళ్ళని ఒక ఇంటి కలను నిజం చేయండి. కానీ ఏదైతే ప్రజల సొమ్మును కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని పక్కదారి నుంచి వెళ్ళిపోవాలనుకునే భూబకాసురులకు మాత్రం సింహ స్వప్నమై 4Sides TV ముందటొచ్చింది. గమనించగలరు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే వేణుగారు సోషల్ యాక్టివిస్ట్ వేణుగారు ఏం మాట్లాడతారో చూసిన తర్వాత ప్రసన్న కుమార్ ద్వారా ఏదైతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, ఈ వెంచర్లో ఎన్ని అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో సహా 4Sides TV ద్వారా ప్రతి ఒక్కటి ఉన్నది. దీన్ని మనం వీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. వేణుగారు, ఈరోజు 4Sides TV ఏదైతే నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీరేమంటారండి? మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతటి చక్కటి కార్యక్రమం పెట్టిన 4Sides టీవీకి అభినందనలు. ఇది సామాన్యుని రక్తం దాగే పెద్ద మోసం. ఇది సంపద పెరిగినంత మాత్రాన, కొంత మూలధనం ఉన్నంత మాత్రాన ఆయాచితంగా అందరికీ పంచాలని, ఎవడైతే దోపిడిదారులు దొంగలు పాల్గొవాలని ఏం లేదు సమాజంలో. ఇటీవలి కాలంలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న వెంచర్లు అన్ని కూడా మోసపూరితంగానే ఉన్నాయి. పాపం భవిష్యత్ తరాల కోసం ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న భావనను, ఆ యొక్క స్ఫూర్తిని కాలరాస్తూ వీళ్ళు మోసపూరితంగా, అంటే ఒక అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ పుట్టక ముందే 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడం, లేకపోతే ఈ భూమి అక్కడ రిజిస్ట్రేషన్ కాకముందే ఇదంతా మనకు అయిందని చెప్పేసి వాళ్ళందరికీ ఫ్లాట్లు అప్పచెప్పడం, ఇలాంటి దుర్మార్గపు పోకడ వల్ల మరి ఇన్వెస్ట్మెంట్ మార్గాలు అనేది దాంట్లో రియల్ ఎస్టేట్ అనేది మసకబారుతున్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఈ యొక్క అంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, చాలా దుర్మార్గంగా, చాలా స్ట్రాటజికల్ గా పోతున్నారు. ఎట్లా పోతున్నారు అంటే వ్యవసాయ భూమికి పన్ను ఉండదు, వ్యవసాయ ఆదాయానికి పన్ను ఉండదు, ఏదైతే అగ్రికల్చర్ ఇన్కమ్ కి పన్ను ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అనే దాన్ని బేస్ చేసుకొని ఇటీవలి కాలంలో పట్టణీకరణ పెరిగింది.
ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వినబడుతుందా నేను మాట్లాడేది? ఎస్ ఎగ్జాక్ట్లీ వేణుగారు, క్యారీ ఆన్. ఓకే, నేను అనేది ఏంటిదంటే ఇటీవల అర్బనైజేషన్ పెరిగింది, గ్రామాలు కూడా హుడానో డురుడానో ఇంకేదో పరిధిలో వచ్చినాయి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి వచ్చినాయి. కానీ వాళ్ళు వ్యవసాయ భూములుగానే చూపెడుతూ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్సేషన్ ను తుంగలో దొక్కుతూ అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపెడుతూ ఇంకా ఫామ్ స్టే, ఫామ్ హౌస్, ఫామ్ వేడుకలు అని చెప్తున్నారు. ఎవరైనా కూడా ఒక ఫ్యామిలీ 5 రోజులు 6 రోజులు వేడుక జరుపుకుంటే ఎంత వసూలు చేస్తున్నారు? 10 లక్షలు. ఆ భూమి విలువ మొత్తం కూడా 10 లక్షలు ఉండదు. అట్లా ఒకప్పుడు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం 10 లక్షలు ఉండని భూమిని కేవలం వారం రోజుల్లో 10 లక్షలు సంపాదించే దుర్మార్గ పోకడలకు తెరలేపిల్లు. ఇది ప్రత్యక్షంగా నా అనుభవంలోకి వచ్చిందని చెప్తున్నా. కాబట్టి ఒక ఫంక్షన్ ని అట్లా అని ఫామ్ హౌస్ అని చెప్పేసి, ఫామ్ స్టే అని చెప్పేసి, స్టే ఫామ్, ఫీల్ ఫామ్ అని రకరకాల టైటిల్స్ పెడుతూ ఇట్లా చేస్తున్నారు. మీరు ఏదైతే ఫోర్ సైట్ టీవీ ఏదైతే చేస్తున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది. అయితే డిమాండ్ పెరిగినంత మాత్రాన దాన్ని ఒక పారదర్శకమైన వ్యవస్థలో అందరికీ పంచాలి, సంపదను పంచాలి తప్ప విపరీతమైన పోకడలతోటి ధనార్జనే ధ్యేయంగా ఈ రాత్రే కోటీశ్వర్లు కావాలి, రాత్రి అందినంత దండుకోవాలన్న ఉద్దేశాన్ని ఖండిస్తూ దాన్ని ఫోర్ సైట్ టీవీ ఎండగడుతూ ఒక గొప్ప ఇనిషియేటివ్ కార్యక్రమం తీసుకున్నందుకు అభినందనలు. తప్పకుండా ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతూ మా వంతు గలం వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా మీ యొక్క పోరాటం కార్యరూపం దాల్చి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో కనుమరుగైపోయే విధంగా మీ పోరాటం సాగాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. థ్యాంక్స్ ఫర్ అప్రిషియేషన్ అండ్ సపోర్ట్. అండ్ జస్ట్ విల్ మూవ్ టు ద ప్రసన్న కుమార్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పింది ఈ ల్యాండ్కు సంబంధించి సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఎన్ని ఎకరాల భూమి, ఎన్ని ఎకరాలు ప్రొహిబిటెడ్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి, దానికి అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత, రెసిడెన్షియల్ ల్యాండ్ ఎంత, ప్రీమియర్ లాంచింగ్ అని పేరిట ఎన్ని బుకింగ్స్ అయిపోయి ప్రతి చోట మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంపై మీరు ఏం చెప్తారండి? మీ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పింది? జమీల్, ఏదైతే ఇప్పుడు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిరివనం అనేటువంటి ఫామ్ ల్యాండ్ వెంచర్ చేశారో ఇది సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప అండ్ ఆరుట్ల విలేజ్ లోపల వీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరుట్ల విలేజ్లో 175, 176, 177, 178, 178-9 సర్వే నెంబర్ లోపల వీరు అది పెద్ద ప్లాట్లు చేయడం 500 గజాలు లేదా 600 గజాల ప్లాట్లు చేయడం జరిగింది. దానికి 12,000 రూపాయలు గజానికి, అంటే ఒక్క ప్లాట్ కాస్ట్ వచ్చి 78 లక్షల రూపాయల పైనే. అక్కడ ఉన్నటువంటి కాస్ట్ అంతా లేదు. ప్రభుత్వము వాల్యూ వచ్చేసి 1000 రూపాయలు గజం ఉంది. అంటే వారు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు. 12 రెట్లు, 1 కాదు 2 కాదు 12 రెట్లు పూర్తి అప్రూవల్స్ తోటి తీసుకున్న అంత విలువ చేయదు అక్కడ భూమి. అంటే ప్రజలను ఏమారుస్తున్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. దాంట్లో 174 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్ అసైన్డ్ భూమి. దాంట్లో కొంత భాగం కూడా వీరు వాడుకోవడం జరిగింది. దాని నుంచి దారి తీసుకోవడం జరిగింది. వీరు ప్రభుత్వ భూమిలో కానీ అసైన్డ్ భూమిలోంచి కానీ దారి తీసుకోవడానికి ప్రైవేటు వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అది తీసుకోవడం జరిగింది, అక్కడ బ్రేక్ చేశారు. అదేవిధంగా తర్వాత చిదురుపా విలేజ్ లోపల 461 సర్వే నెంబర్, 461 సర్వే నెంబర్, 459 సర్వే నెంబర్, ఈ 2 సర్వే నెంబర్లు కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఏదైతే వెంచర్ చేశారో వారు ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ లోపల ఈ సర్వే నెంబర్లను చూపిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని కొట్టండి. దాంట్లో 459, 461 అనే సర్వే నెంబర్లు వస్తాయి. అదే మీరు ధరణిలోకి వెళ్ళి చూడండి, ధరణిలో లోపల ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని లేవు. అది దాన్ని ఏమార్చారు, ధరణిని కూడా ఏమార్చడం జరిగింది, ధరణిలో మార్పులు చేయడం జరిగింది, ధరణిని మేనేజ్ చేయడం జరిగింది. ఇది గమనించాలి. ప్రజలు ఏవైతే ప్లాట్లు కొంటా ఉన్నారో ధరణి వెబ్సైట్లో పోతారు, ధరణి వెబ్సైట్లో చూసుకుంటారు క్రియేట్ ల్యాండా కాదా. కానీ ఈ ఏదైతే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండాల్సినటువంటి వెబ్సైట్ లోపల చూస్తే కనుక అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద ఉంది. ప్రజలు గమనించాలి. ఏదైతే వీరు వెంచర్లు చేస్తూ ఉన్నారో వెంచర్లు చేసే క్రమం లోపల
భూములను మారుస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధి లోపల ఈ అయితే వెంచర్ చేశారో ఇది అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్. ఇది రెసిడెన్షియల్ జోన్ కాదు, R1 R2 జోన్ కాదు, అగ్రికల్చర్ జోన్, కన్జర్వేషన్ జోన్. వీరు కన్జర్వేషన్ చేయలేదు, నాలా కన్వర్షన్ చేయలేదు, చట్టాలను తొక్కుకుంటా వీరు వెంచర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి వెళ్ళి ప్రజలు ఆ ఊర్లో కానీ చుట్టుపక్కల ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పటికి కూడా పంట పొలాల గట్లు మాత్రమే కనబడతాయి. అక్కడ మీకు ఎటువంటి వెంచర్ చేసినట్టు మనకు ఒక వెంచర్ చేయాలని చట్టం ఏం చెప్తుంది? ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఉండాలి. ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఏంది? ఆ వెంచర్కి రావడానికి కావాల్సినటువంటి దారి, రోడ్డు కానివ్వండి, ఆ వెంచర్కి కావాల్సినటువంటి పవర్ సప్లై కానివ్వండి, వెంచర్కు ఉన్నటువంటి సీవేజ్ వాటర్ పోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ నీరు వచ్చినప్పుడు బయటికి వెళ్ళడానికి చేయాల్సినటువంటి డ్రైనేజ్ సిస్టము చేయాలి. ఎక్స్టర్నల్ వర్క్. ఇంటర్నల్ వర్క్లోకి వస్తే కనుక ఇంటర్నల్ వర్క్ లోపల ఖచ్చితంగా వారు 40 ఫీట్ల రోడ్లు చేయాలి. దాంతోపాటు ఫుట్పాత్లు, తర్వాత ట్రీ ప్లాంటేషను, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా సీవేజ్ పోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది వరద వచ్చినప్పుడు ఒక నీరు వర్షం ఎక్కువ వచ్చినప్పుడు వరద ఇంట్లోకి రాకుండా డ్రైనేజ్ వెళ్ళడానికి డ్రైన్ సిస్టమ్ చేయాలి. అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏమీ లేకుండా, ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఫామ్ ల్యాండ్ అనేటువంటి పేరుతోటి వీరు వెంచర్ చేస్తూ ఉన్నారు. ఫామ్ ల్యాండ్ అనేది పూర్తిగా ఇల్లీగల్. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీరు గమనించండి. ఫామ్ ల్యాండ్ అంటే పూర్తిగా ఇల్లీగల్. దాంట్లో పైసలు పెట్టుబడి మోసపోకండి. భవిష్యత్తులో ఫామ్ ల్యాండ్స్ వెంచర్స్ అనేటి ఎవరు కూడా పెట్టుబడి పెట్టకండి. దాంట్లో మన రాష్ట్రంలో చూసుకుంటే సీఎం గారికి చెప్తా ఉన్నా, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తా ఉన్నాం 4 Sides టీవీ నుండి. ఇది 1-2 వెంచర్లు కాదు, మొత్తము సుమారు మీరు లెక్క తీయండి 2 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతూ ఉన్నది ఫామ్ ల్యాండ్ పేర్ల మీద. దీన్ని మేము 4 Sides టీవీ బయటికి తీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి వెనక పోయేది లేదు. సీఎం దగ్గరికి కూడా మేము రమ్మంటే వస్తాము, పూర్తి డీటెయిల్స్ ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ పైన చక్కటి ప్రభుత్వం చేస్తారు. దానికి మేము వ్యతిరేకం కాదు. ఎవరైతే అన్యాయాలు చేస్తూ ఉన్నారో, అక్రమాలు చేస్తూ ఉన్నారో, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారో దానికి మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకం ఇస్తాము. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాము. మేము ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఎవరైనా రియల్ ఎస్టేట్లో మోసపోయారని తెలిస్తే ఖచ్చితంగా మా వద్దకు రావచ్చు. మేము 24 గంటలు మా టీవీ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. నిన్న నేను హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. హెచ్ఎండిఏ ఆఫీస్ లోపల ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టడానికి వచ్చారో ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తనకి వచ్చి, సార్ నేను మేడ్చల్ లోపల ఒక ప్లాట్ కొనడం జరిగింది, అది అసైన్డ్ ల్యాండ్స్ లోపల వాళ్ళు వెంచర్ చేశారు, ఇప్పుడు మేము వస్తే ఇది అసైన్డ్ ల్యాండ్, ఇది మేము ఎల్ఆర్ఎస్ చేయమని చెప్తే ఇప్పుడు వారు ఎక్కడ పోవాలి? తను చదువుకున్న వ్యక్తే, కానీ వెంచర్ చేసిన వారు ఏజెంట్లు తనను మోసం చేశారు. అటువంటి వ్యక్తులు లక్షల్లో ఉన్నారు. వారి బాధలు చెప్పుకోవడానికి వినేవాళ్ళు ఎవరు లేరు. మా 4 Sides టీవీ ఉంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ ఇటువంటి మోసం జరిగితే ఖచ్చితంగా మా వద్దకు రావచ్చు. 4 Sides టీవీ మీ వెంబడి ఉంటుంది. ఇప్పుడు ఈ సన్ రైజ్ ఇన్ఫ్రాలోకి వస్తే ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లాట్ బుకింగ్స్ అవనాయి. 250 ప్లాట్ల వరకు బుకింగ్ అవ్వడం జరిగింది. చూడండి మొత్తం బుకింగ్ అయిపోయి అవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి ప్లాట్ వచ్చేసి ఆరుట్ల విలేజ్ 174 సర్వే నెంబర్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 175 నుంచి 179. తర్వాత ఏదైతే గ్రీన్ ఉన్నాయో గ్రీన్లో కొన్ని రెడ్ ఉన్నాయి కదా, దాంట్లో 461 సర్వే నెంబర్, 459, 457, 454 అలాంటి చాలా నెంబర్లు. ఇక్కడ ఇంకోటి కూడా ఏం చేశారంటే వీరు నక్కవాగు అని చెప్పి ఉంటుంది ఇక్కడ. ఇది మంజీరా నదికి ఉపనది నక్కవాగు ఉంటుంది. వాగు అంటే దానికి FTL లిమిట్తో పాటు బఫర్ జోన్ 30 మీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 90 నుంచి 100 ఫీట్లు వాళ్ళు బఫర్ జోన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి వీరేం చేశారు, దాన్ని నాలా కింద చూపెట్టడం జరుగుతూ ఉంది. నాలా కింద కేవలం 2 మీటర్లే ఉంటుంది. అంటే దాన్ని కూడా ప్రభుత్వాన్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాగుని నాల కింద చూపెట్టేసి దాని యొక్క బఫర్ జోన్ తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉన్నారు. అంటే వీరు అన్ని రకాలుగా తెగించి ప్రజలను మోసం ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మేము కింగ్స్ అనేటువంటి ఆలోచన లోపల వారు ఉన్నారు. కానీ మేము 4 Sides టీవీ ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద పోరాటం చేస్తాం, తగ్గేది లేదు. పొద్దున్న నుంచి కూడా మాకు అనేక కాల్స్ రావడం జరిగింది. ఈ డిబేట్ ఆపాలని చెప్పేసి బెదిరింపులు కూడా రావడం జరిగింది మాకు. అయినా మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అందరి ప్రజలందరికీ కూడా. రైట్.
ప్రసన్న గారు, ఒకసారి మనం రిటైర్డ్ మన హెడ్ మాస్టర్ తహసీల్దార్ అయినటువంటి నెరెళ్ళ హనుమంత్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం సామాన్యమైన ప్రజలనే మోసం కాకుండా ప్రభుత్వాలను సైతం మోసం చేసుకుంటూ నదులను, జీవనదులు కానివ్వండి, ఏదైతే సాగు నదులు ఉన్నాయో ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఆ నదులను కూడా, ఆ వాగులను కూడా నాలాలు కూడా చెప్పి దానికి సంబంధించిన బఫర్ జోన్స్కు సంబంధించి FTL ల్యాండ్కి సంబంధించిన కూడా ఆక్రమణలకు గురి చేస్తున్నారు. తద్వారా మనం ఈరోజు మన హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఎంత ఇబ్బందికరంగా వాతావరణంలో జీవిస్తున్నా మనకు తెలుసు. ఈ విషయంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం ప్రజలకే కాకుండా ప్రభుత్వాలను కూడా మోసం చేస్తూ ప్రభుత్వాలకు రావాల్సిన కోట్లాది రూపాయల ట్యాక్స్ రూపంలో దాన్ని కూడా అపహరించుకుపోతున్నారు. కొంతమంది అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. అది రాజకీయ నాయకుల ఒత్తిడి వెనక, లేకపోతే ఇంకెక్క ఇతరతర కారణాల వెనుకలో ఏదో తెలియదు, కానీ వాళ్ళు కూడా దాన్ని చూడంటుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై హనుమంత్ గౌడ్ గారు మీరేం చెప్తారండి? దీంట్లో చెప్పవలసి ఏం లేదండి. కొనుగోలుదారులు ప్రజలే అప్రమత్తమై జాగ్రత్తగా ఉండి అన్ని చూసుకొని కొనుక్కోవాలి. దీంట్లో మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నాం, ప్రజలే చైతన్యవంతులై చూసుకోవాలని రికార్డ్స్ చూసుకోవాలి, పరిశీలించుకోవాలి, పేపర్ ప్రకటన ఇచ్చుకోవాలి. మేము కొనబోతున్నామని వాళ్ళే ఇది ప్రభుత్వ భూమా, నిజాం భూమా, సీలింగ్ భూమా అని చూసుకొని కొనుక్కోవాలి. ప్రజలే చైతన్యవంతులై ఉండాలి. మీ చైతన్యం చేస్తుంటూ సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం హనుమంత్ గారు, మనం ఈరోజు చూసాం ఏంటంటే ఇతను ఒక సామాన్యమైన వ్యక్తి. అతనికి సంబంధించిన ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు, వారి దగ్గరికి వచ్చి ఇలాంటి బ్రోచర్లు పెట్టి సినీ తారలు, సినీ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వారు ఏదైతే ఆకర్షణీయంగా ఏదైతే వెంచర్స్ మొదలు పెడుతున్నారో దీన్ని ఆకర్షణమైన తర్వాత ఇది మంచిదే కావచ్చు అనుకుంటున్నారు. ఒక సామాన్య వ్యక్తికి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది రేరా ఏజెంట్ నంబర్ అండి. ఈ రేరా ఏజెంట్ నంబర్కు సంబంధించింది ప్రాజెక్ట్ నంబర్ కాదు, అది రేరాకు ఇచ్చిన ప్రాజెక్ట్ నంబర్ కాదు, అది దానికి సంబంధించిన రేరా ఏజెంట్ నంబర్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రచురించి వారికి పెడితే ఇది రేరా అనుమతి వచ్చిందేమో అనుకుంటారు. అసొంటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడంలో అమాయకమైన ప్రజలకు సంబంధించింది గవర్నమెంట్ అధికారులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టుగా అండి? ఏదైనా ప్రజలు చైతన్యవంతులు కావాలండి. అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. కొనుగోలుదారుడు తన విధి తన అన్ని వెరిఫై చేసుకొని అన్ని సరిగ్గా చూసుకొని సంతృప్తి చెంది కొనాలండి. వాళ్ళే చూసుకోవాలి, ప్రజలే చూసుకోవాలి. తెలియకపోతే తెలియని దగ్గరికి వాళ్ళు ఆఫీసులకు వాళ్ళు అడగాలి. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వేణుగారు, చెప్పండి సార్, ఏదో చెప్పబోతున్నారు మీరు? వేణుగారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన హనుమంత్ గారు చెప్తున్నారు, హనుమంత్ గౌడ్ చెప్పారు ఏంటంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారే తన స్వయంగా దానికి సంబంధించిన పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత వీలైతే పత్రికలలో ప్రసారాలు కూడా చేస్తూ యాడ్స్ కూడా ఇచ్చుకుంటూ దానికి సంబంధించిన పూర్తి జాగ్రత్తలు వహించి ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఒక సామాన్యమైన ప్రజానికి, ఒక సామాన్యునికి సాధ్యమయ్యే పనేనా? ఈ విషయంపై మీరేమంటారు వేణుగారు? సాధ్యం కాదు ఇది. ఎందుకంటే మన సిస్టంలో ఒక క్లరికల్ సిస్టమ్ మనది. మన క్లరికల్ సిస్టంలో ఎవరికైనా దరఖాస్తు చేస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు. దాని స్టేటస్ ఏందో తెలుసుకునే అవకాశం ఉండదు. ఏమి చేయాలో అవకాశం ఉండదు. ఫిర్యాదు, ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా, లేకపోతే రేరాకి ఫిర్యాదు ఇచ్చినా, లేకపోతే ఇంకెవరికి ఫిర్యాదు ఇచ్చినా కూడా ఏం చేయాలో కూడా తదుపరి అకౌంటబిలిటీ లేదు. ఇంతటి లూప్ హోల్స్ ని ఆధారంగా చేసుకొని ఇలాంటి భూమాఫియా మొత్తము ఈ విధంగా రాజ్యం వెళ్తున్నది. అంటే నా ఉద్దేశం ఏంటంటే పారదర్శకంగా ఈ రోజు ఉన్న సిస్టమ్ నెక్స్ట్ రీట్రేసల్ కావాలని చెప్పేసి నెక్స్ట్ ఏదన్నా జరగాలన్నా కూడా సిస్టమ్ లేదు. ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక పారదర్శకత లేదు. ఇంతటి డిఫికల్టీస్ ఉన్నప్పుడు ఒక సామాన్యుడు ఏదైనా కొనుక్కుంటేమని కర్మఫలం అని చెప్పేసి మంచి జరిగితే మంచి, లేకపోతే కర్మఫలం అని చెప్పి నా ప్రాప్తంలో ఇంత అని చెప్పుకొని సమాధానం పడడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. ఈరోజు ప్రస్తుతం ప్రసన్న, ఈరోజు ఇది మొదటిది సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం మొదటి భాగం మాత్రమే. అనేక మందికి సంబంధించిన భూబకాసుల భాగవతం 4 సాయిస్ టీవీ ద్వారా ఉన్నది. ప్రతి వారం
ప్రతి వారం మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాజెక్టుపై, ఒక్కొక్క భూబకాసులపై, ఒక్కొక్క ఇల్లీగల్ లేఅవుట్స్పై, ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఏదైతే ఫేక్ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఉక్కుపాదం మోపడానికే 4 Skies టీవీ ఈరోజు కంకణం కట్టుకున్నది. ఈ విషయంపై పూర్తిగా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 2,000 కోట్ల రూపాయల ఈ స్కామ్కు సంబంధించింది ఈరోజు మేము ఖచ్చితంగా హెచ్ఎండిఏకు, డిటిసిపి వారికి, కలెక్టరేట్కు, అలాగే రేరాకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై వారు ఎలా స్పందిస్తారు? ఈ కంపెనీని బ్లాక్ చేస్తారా? బ్లాక్ చేస్తే ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఎవరైతే ప్రీమియర్కు సంబంధించిన లాంచింగ్ సమయంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వారికి సంబంధించిన డబ్బులు ఈ కంపెనీ యాజమాన్యం ఎలా చెల్లిస్తుంది? ఇప్పటికే వీళ్ళు ఒక విషయంలో మాత్రం మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, మీరు కావాలనుకుంటే ఈ ఒక్క వెంచర్ను మేము క్లోజ్ చేస్తున్నాం, అనేక వెంచర్లు ఈ కంపెనీకి సంబంధించిన ఉన్నాయి. ఈ విషయంపై ప్రసన్న కుమార్ మీరేమంటారండి? సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది తెలంగాణలో ఫేమస్ కంపెనీ అని చెప్పవచ్చు. ఆల్రెడీ వారి 14 వెంచర్లు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో కొన్ని తక్కువ ఏరియా ఉన్నటువంటి వెంచర్లో మాత్రం వీరు తెలివిగా ఏం చేశారంటే అన్ని అనుమతులు తీసుకున్నారు. అయితే పెద్ద వెంచర్ ఇప్పుడు 250 ఎకరాల వెంచరు అంటే ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీరు తప్పుదోవ పట్టారు. ఏదైతే డబ్బులు సంపాదిస్తామనేటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో అది వీరిని నట్టేట ముంచుతుందని చెప్పవచ్చు. వీటితో పాటు ప్రజలను కూడా ముంచడానికి వీరు పూనుకుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే 250 ఎకరాలు గజం 11,000 ఇప్పుడు అమ్ముతున్నారు. 45 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో అమ్ముతూ ఉన్నారు. సెకండ్ ఫేజ్కి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఫేజ్లో మేము 16,000 చేస్తాం, ఆ నెక్స్ట్ ఫేజ్లో 20,000 చేస్తాం. అంటే యావరేజ్గా మనం 15,000 చొప్పున వేసుకుని 250 ఎకరాలు ఇంటూ 15,000 రూపాయలు ఒక్కొక్క గజంకి వేసుకొని ఎంత అవుతుందో 2,000 కోట్లు దాటిపోతుంది. అంటే ఈ డబ్బులను ఎవరి ప్రజల సొమ్ము అప్పనంగా మింగడానికి వీరు పన్నాగం అన్నారు. దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, వెనకాల నుంచి స్లీప్ ఇన్వెస్టర్స్ అంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంజిరెడ్డి అనే వ్యక్తి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఎండి ఎవరైతే ఉన్నారో అతను సరే మంచి వ్యక్తి కావచ్చు, కానీ శ్రీవనం అనే వెంచరు ఇది తప్పుడు వెంచరు. దీంట్లో మాత్రం ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గేది లేదు, ఎంత ప్రెషర్ వచ్చినా మేము దీన్ని పోరాటం చేస్తాం. దీంట్లో ఏవైతే వెంచర్లు ఉందో నాలా కన్వర్షన్ అనేది అసలుకే చేయలేదు, ఒక్క గజం కూడా నాలా కన్వర్షన్ చేయలేదు. అదేవిధంగా ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. హెచ్ఎండిఏకు ఆ వెంచర్ అప్రూవల్ కూడా తీసుకోలేదు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. అక్కడ ఖచ్చితంగా ప్రజలకు వెంచర్ చేసే ముందు ప్రీ లాంచ్ ఆఫర్ చేయొద్దని చట్టం చెప్తా ఉన్నది. ప్రీ లాంచ్ ఆఫర్లోనే వీళ్ళు 250 ప్లాట్లు బుకింగ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఏజెంట్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందో మనం ఆలోచన చేయవచ్చు. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ చూస్తే మనకు స్క్రీన్ మీద వస్తున్న ఎన్ని వేల కార్లు పిలిపించేసి ఆ రోజు లాంచింగ్ లోపల చేయడం జరిగింది. హీరోయిన్లను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని చూసి చాలామంది ప్లాట్లు కొంటారు. ఇప్పుడు వెంచర్ ఎంట్రెన్స్ చూడండి ఏ విధంగా ఉందో, మట్టి రోడ్డు, అది ఒక ఊరికి పోయేటువంటి రోడ్డు కూడా అంతకన్నా చక్కగా మంచిగా ఉంటుంది. అటువంటి వెంచర్ లోపల వారు ప్లాట్లు కొనిపిస్తూ ఉన్నారు, అది కూడా అత్యధిక ధరకు. 1,000 రూపాయలు మార్కెట్ రేట్ ఉంటే 12,000 రూపాయలు 11,000 రూపాయలు గజానికి వారు అమ్ముతూ ఉన్నారు. అంటే ఒక ప్లాటు 200 గజాల ప్లాట్ కనుక మనం తీసుకోవాలనుకుంటే ఇంకొక విషయం ప్రసన్న, నేను ఇప్పుడు ఇంకొక విషయం నాకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఈ వెంచర్లో పటాన్ చెరువు అని రాశారు. పటాన్ చెరువుకు దీనికి ఏం సంబంధం అండి? పటాన్ చెరువుకు చిదురప్పకు దరిదాపుగా నేను అనుకున్న 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ డిఫరెన్స్. మండలం వేరు, ప్రతిదీ వేరు. వాళ్ళకు ప్రజలకు మోసం చేసేటప్పుడు కనీసం వీళ్ళు ఎవరైతే హెచ్ఎండి అధికారులు కానీ రేరా అధికారులు కానీ దీన్ని చూడలేదా? వీళ్ళు కన్ను మూసుకొని ఉన్నారా? దీంట్లోనే చూడండి మీరు ఏదైతే ఇది ఉందో 100 acres ప్రెస్ ప్రాపర్టీ, 100 acres వెంచర్ ఉంది. మరి 100 acres వెంచర్ చేసినప్పుడు వీరు అప్రూవల్ తీసుకోవాలి కదా, ప్రభుత్వం అడగాలి కదా వీరిని. తర్వాత పటాన్ చెరువు అని చెప్పి ఉంది. ఇది వినియోగదారుల చట్టం ప్రకారంగా వీరు చేసేది అక్రమమే. చట్ట ప్రకారం వీరు శిక్షార్హులే. ఎందుకంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము వినియోగదారులను కస్టమర్లను మోసం చేయడం కిందకి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ వచ్చేసి కంది మండలము చిదురుపా విలేజ్, కానీ వీరు చెప్పేది ఇక్కడ పటాన్ చెరువు అని చెప్తాను. పటాన్ చెరువు ఎక్కడ ఉంది, చిదురుపా ఎక్కడ ఉంది అంటే వీరు చేసేది తప్పు. ఖచ్చితంగా దీని మీద ప్రజలు అడగాలి. వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వినియోగదారుల ఫోరం ఏదైతుందో వారు స్పందించాలి దీని మీద. అక్కడ కూడా మేము వస్తాం.
వినియోగదారుల ఫోరం కూడా మేము వస్తాము ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా దీనిపైన ఏదైతే బ్రోచర్లో ఏదైతే ఉన్నో ఇది పొలిటికల్ పార్టీలకి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందో వెంచర్లకు బ్రోచర్ ఆ విధంగా ఉంటుంది. దీంట్లో చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా వారు చేయాల్సిందని చట్టం చెప్తా ఉన్నది. చేయకపోతే ఇప్పుడు చూడండి ఎన్ని అమ్యూనిటీస్ ఇచ్చారు. లోకల్ హైలైట్స్ అంట 25+ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, 25+ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్. అక్కడ పోతే ఏమీ ఉండదు, కేవలం మట్టి మాత్రమే ఉంటుంది, దుబ్బ మాత్రమే ఉంటుంది అంతే. అటువంటి ప్లేస్ లోపల ఇవన్నీ చూపెట్టేసి వీరు వెంచర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. వెంచర్ చేసేటువంటి ఏజెంట్లు రేపు మీ మీద కేసులు అవుతాయి. ఖచ్చితంగా చెప్తున్నాం. ఏజెంట్లు ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క ఏజెంట్ రెస్పాన్సిబుల్. మీరు ఒకసారి రెరా చట్టం తీసుకోండి, రియల్ ఎస్టేట్ యాక్ట్ ఏదైతే భారత ప్రభుత్వం రిలీజ్ చేసిందో దాన్ని డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఏజెంట్లు కూడా భాగస్వాములే. ఎవరైతే సన్ రైజ్ ఇన్ఫ్రా లోపల ఏజెంట్లుగా రిజిస్ట్రేషన్ అయ్యారో, ఎవరైతే ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్లాట్లు బుకింగ్ చేశారో మీరందరూ జైలు ఊసలు లెక్క పెట్టడము ఖాయము. ఇది మాత్రము మీరు గుర్తుపెట్టుకోండి. ఏజెంట్లు ఎవరున్నా మీరు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఎండీని అడగండి. ఏంటి సార్ ఏంది మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏమిటి, అసలు వెంచర్ ఏంది, ఫామ్లను వెంచరు అనుమతులు లేకుండా చేయడం కాకుండా మమ్మల్ని భాగస్వాములు చేశారు, మమ్మల్ని దీంట్లో నేరస్తులను చేస్తూ ఉన్నారు, మాకు కుటుంబం ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, మరి ఇటువంటి ఇల్లీగల్ పనులలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి మీరు మీ సంస్థ యజమానిని అడగండి. ఎందుకంటే రేపు ఆయనతో పాటు మీరు కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సింది. ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయడము, ప్రజలను తప్పుదోవ పట్టించడము, తర్వాత ఏదైతే ఇల్లీగల్ వెంచర్స్ ఉన్నాయో అన్నిటి ఖచ్చితంగా మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉంటుంది. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఖచ్చితంగా మేము మాత్రము పోరాటాన్ని ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పటికీ అనేక ఫోన్ కాల్స్ వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి, అయినా మేము తగ్గేది లేదు. ప్రజల కోసము ఎంత దూరమని వెళ్ళడానికి మేము మా యాజమాన్యము సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం అనేక మార్లకు సంబంధించిన మార్నింగ్ నుంచి ఎప్పుడైతే అంటే ఇంకొక విషయం నేను ఫోర్ సైడ్స్ టీవీ ఎవరైతే వీవర్స్ ఉన్నారో వారికి ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. గతంలో ఎప్పుడైతే మేము ఒక వారం ముందు ఈ విషయాలను బట్టబయలు చేస్తున్నాము అని చెప్పాను, దీన్ని పసిగట్టిన కొంతమంది ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ యజమానులు కానివ్వండి, ఆ సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అనేక మార్లు ఫోన్ చేసి మా వెంచర్ కూడా దీంట్లో ఉందా, మేము కూడా దీంట్లో ఉన్నామా అని వస్తున్నారు. అలాగే కొంతమంది భయపెట్టిస్తున్నారు. అయినప్పటికీ ఫోర్ సైడ్స్ టీవీ ఏదైతే ఇంతకుముందు తన వీవర్స్ను చెప్పిందో ఖచ్చితంగా ప్రతి వారానికి ఒకసారి ఒక భూబకాసురుల విషయాన్ని బయలు చేస్తామని చెప్పాను. దాన్ని కట్టుబడి ఉన్న ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజుతో మొదటి తన వంతుగా తన కర్తవ్యంగా తనకు ఏదైతే నిర్ణయించుకున్న ప్రకారం ఫోర్ సైడ్స్ టీవీ సత్యమేవ జయతే, సత్యమే పలుకుతాం, సత్యం వెంటనే ఉంటాం, ప్రజాపక్షాల వెంట ఉంటాం, ఎప్పుడైనా కానీ ఎవరికి లోబడి పని చేయము. ఖచ్చితంగా ఏదైతే నిజ నిర్ధారణకు సంబంధించి ఖచ్చితంగా ముంగటుండి చేస్తామని ఏదైతే వాగ్దానం చేశామో వాగ్దానానికి కట్టుబడి ఈరోజు మీ ముందుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకొచ్చాం. దీన్ని మీరు మమ్ములనే మీరు ఎలా ఆదరిస్తారో, మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారో మాకు మీ సలహాలు సూచనల ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మమ్మల్ని అందజేస్తానని ఆశిస్తూ రేపు మరొక వారంలో మరొకసారి ఇదే సమయంలో ఇదే విషయంపై ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించింది, భూ బకాసురునికి సంబంధించింది, ఇల్లీగల్ లేఅవుట్కు సంబంధించి ప్రజల సొమ్ములను కష్టార్జితాన్ని కోట్ల రూపాయల కష్టార్జితాన్ని కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన సుంకాల రూపంలో ఏదైతే డబ్బులు రావాల్సిందో దాన్ని ఎగ్గొడుతూ కొంతమంది కక్కుర్తి పడ్డ రాజకీయ నాయకులే కానివ్వండి, ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ఇంకా కొంతమంది ఎవరైతే లోకల్ లీడర్సే కానివ్వండి, వారి అందరినీ స్వలాభాలకు సంబంధించింది చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారో ఆ విషయాలను బయలు చేసి ప్రజలను రక్షించే ప్రయత్నంలో చేసే భాగంగానే ఫోర్ సైడ్స్ టీవీ ఉంటుందని మీకు మరొకసారి చెప్తూ మరొక వారం వచ్చే వారం మరొక కంప్లీట్ ఇల్లీగల్ వెంచర్తో అది బయలు చేయడానికి సిద్ధమవుతూ సెలవు తీసుకుంటున్నాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.